జీన్స్ నేను చూస్తలేమో తింటున్నాం అంటది ఏమన్నా అంటే ఇక అది విషయం. అయ్యో మంచిగా అసలు కలుపుతుంటేనే ఫ్లేవర్ ఇట్లా వస్తుంది. వావ్ మంచిగా ఫ్లేవర్ వస్తుంది మమ్మీ. మరి అట్లుంటది మనది తెలంగాణ వంట. చేసుకుంటే మీరు ఫిదా అవుతారు. ఇదనే మరి మస్తుంది. నేనైతే ఫిదా అయిపోయినా. వాళ్ళు చేసుకుంటేనే అన్ని అట్లుంటేనే ఇట్లా చెప్తాం. ఇట్లనే మంచిగా లేకపోతే మీకు వీడియో అనేది ఇయ్య. మస్తుంది మస్తు టేస్ట్ ఉంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ ప్రాసెస్ మీరు చూస్తే గిట్లా సింపుల్గా ఈ టేస్ట్ ఉంటుందా అని మీరు కొంచెం పరిశాన్ అవుతుంటారు. ఆ పరిశాన్ కాకుండా ఇది తింటే మాత్రం నోరుకు మంచిగా లేనప్పుడు జ్వరం వచ్చినా కూడా అంత మంచిగా తినచ్చు. ఇది ఆనియన్ తోటి ఇట్లా ఏం కూరగాయలు లేకున్నా, కూరగాయలు ఉన్నా కూడా ఇట్లా తినాలనిపిస్తుంది నాకైతే. కూరగాయలు ఉన్నా పక్కకు పెట్టి ఇది అనుకుంటా ఎప్పుడెప్పుడు. ఇక మా తేజలు అయితే ఇప్పుడు తీసుకుంటా అంటుంది. నేను చిన్న ఉన్నప్పుడు నుంచి అండింది మళ్ళీ చూపిస్తున్నా వాళ్ళకు. అంటే అది ఎంత కమ్మగా ఉంటుంది, ఎంత రుచి ఉంటుంది నోరుకి, కమ్మగా వస్తుంది నోరుకు. ఇక అది అది అట్లా చేసుకుంటే ఎట్లుంటది అన్నది చూడు. జ్వరం వచ్చినప్పుడు ఇంకా ఆలంచి అంటుకుంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తుంటే కొంచెం పులుసు పోసుకొని కూడా గుడ్లు వేసుకొని అట్లా మీకు తినిపిస్తుంటే కొంచెం పుల్ల తింటుందని. ఇట్లా ఉడక ఇట్లా ఏంటంటే పులుపు అంటే పడతలేదు అందరికి, చింతపండు పడతలేదు, కడుపులు వస్తున్నాయి అంటారు, ఇది అంటారు అది అంటారు. ఇప్పుడైతే ఇట్లా ఈ రకంగా ఉడక అంటుకుంటా. ఇక నాకు తినబుద్ధి అయినప్పుడు నేను ఈ రకంగానే అనుకుంటాను. నాకైతే నోరుకు ఘాటు కమ్మగా టేస్ట్గా, ఎందుకంటే మసాలాలు ఏమి ఉండవు కానీ కమ్మగా సూపర్ కమ్మగా. సో అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్. వెనకటి రోజులల్లా ఇట్లా ఉల్లిగడ్డతోటి కూర ఎట్లా అంటారని పెద్ద మనసుని అడిగి చూడరు. మీరు అడిగి చూస్తే తెలుస్తుంది విషయం. ఇక అడిగితే వండుతుంటివి అవునబ్బా వండుతుంటివి అంటారు అప్పుడు పెద్ద మనుషులు అయితే. ఇప్పటిలోకి తెలియదు ఇది కూర సంగతి. ఇక అట్లా మా బాపమ్మ కూడా కంటుండే, మా అవ్వ కూడా కంటుండే. ఇక ఆ కూరలు నేను వండుతా ఎప్పుడెప్పుడు. ఆ కూరలు పోవద్దు మనకేందంటే వెనకటి ముందు తెచ్చి పెడుతున్నా. ఇక లైక్లు అయితే లైక్లు ఇస్తుంటే ముందు మేము ముందుంట పాతకాలం వంటలు ఎట్లుంటాయంటే అదుర్సు. ఇక మనము ఇట్లా అదేంటో వెజ్ వాళ్ళు కూడా ఇట్లా అనుకోవచ్చు, నాన్ వెజ్ వాళ్ళు కూడా రొయ్యలు అవి వేసి అనుకుంటాం. ఈ ఇంట్లో కూడా ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి. నేను చెప్తున్న విషయం ఇక చూపిస్తారా? ఏమేం కావాలో చెప్తావా? ఆనియన్ కర్రీ. ఆనియన్ ఇక 4 ఆనియన్ తీసుకుంటున్నా. తేజలేనే కదా, మీరు ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ తీసుకోరు. ఆనియన్ తోటే కర్రీ ఎట్లుంటుంది అని అనుకుంటారు. మీరు విచిత్ర పడతారు కావచ్చు. ఇది ఆశ్చర్యపడేది ఏం లేదు, ఇక విచిత్ర పడేది ఏం లేదు. చేసుకుంటే కమ్మగా నోటికి రుచి, జ్వరం వచ్చినా ఏదైనా ఇక మనకు నోరు మంచిగా లేనప్పుడు ఖచ్చితంగా అనుకుంది నూరు. ఇది విషయం. నా మాటనైతే నమ్ముర్రి, ఇది విషయం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోరు, ఇట్లా అప్పటికప్పుడు దంచుకుంటా నేను. ఇగో కొత్తిమీర, ధనియాల పొడి, ఆవాలు, పసుపు, కారం, ఇగో ఇట్లా చూపిస్తే ఎక్కువ అనిపిస్తుంది. ఉప్పు, ఇగో ఈ జీలకర్ర పౌడర్, మెంతులు, జీలకర్ర, కరివేపాకు ఇంతలే కరివేపాకు అంతే. ఈ జీలకర్ర తాలిపేస్తా. ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మనకు. ధనియాల పొడి వేసుకుంటాం, కొంచెం పొడి ఇది వేసుకుంటాం, అది విషయం. ఇక ఇది అయితే మనము కట్ చేసుకున్నాక మీకు చెప్తా ఇది విషయం ఎట్లా వేసుకోను. ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది, సరేనా? ఆనియన్ తోటి కూర ఇగో ఇట్లా కట్ చేసుకోరు, ఈ రకంగా కట్ చేసుకోరు, మీడియం కట్ చేసుకోరు. ఇట్లా ఈ రకంగా బాగా సన్నం కాదు, బాగా లావు కాదు, మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. సింపుల్ గా టేస్ట్ అబ్బో టేస్ట్ లెవెల్ ఉంటుంది. స్పూన్ పోస్తున్నా. ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ పట్టది. ఆనియన్ గోలిస్తుంది కానీ ఎక్కువ పట్టది, తక్కువనే మంచిగా అవుతుంది కూర. ఆవాలు ఒక టీ స్పూన్ వేయండి, టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి. తాలింపు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా మెంతులు కొద్దిగా కొంచెం అన్నీ వేసుకోండి, కొద్దిగా చూడండి ఎంత వేస్తున్నా. ఈ మెంతులతో టేస్ట్ బాగా వస్తుంది, వేసుకోండి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇట్లా వాసన ఫ్లేవర్ కొడుతుంది కదా, కొంచెం గోలాలి. ఫ్రెష్గా దంచుకున్నా కదా చూడండి.
వేసేయండి, కొంచెం గొల్లాక వేసేయండి. ఒకసారి కలుపులు ఇట్లా కలుపుతుంటే మనకు ఈ ఆనియన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం కచ్చపెక్క దంచేది బాగా సన్నగా పేస్ట్ లాగా పట్టకుండా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన కూర లెవెల్ ఉంటుంది. కరివేపాకు కొంచెం 4 కొంచెం కరివేపాకు వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్ కూడా బాగా గోలదు, మామూలుగా మీడియంగా గోలాలి. ఇప్పుడు మెత్త పడుతున్నాయి చూడు, ఉప్పు వేస్తే తొందరగా ఇది మెత్త పడిపోతుంది. ఉప్పు వేసుకోండి, తొందరగా మెత్త పడుతుంది. 1 టీ స్పూన్ వేస్తున్నాయి, ఎక్కువ పట్టది. మనము చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం. ఇక ఇప్పుడు ఆనియన్ తొందరగా కొడుతుంది, ఉప్పు వేసినాం కదా. ఇక దీంతో దీని పవర్ అంగుతుంది. ఉప్పు వేస్తే పవర్ అంగిపోతుంది. ఇప్పుడు పసుపు వేస్తాం. ఎక్కువ గోలద్దు, గట్ల మీడియంగా గోల. బాగా ఎర్రగా గోలితే ఏంటంటే తీయగా వస్తుంది కర్రీ. ఘాటు కమ్మగా. పసుపు 1 టీ స్పూన్ వేస్తుంది. ఈ రకంగా మెత్తపడే చూడు. కారము మీరు ఉప్పు వేసిన కారం కాదు, ఇది ఉప్పు లేని కారం. సన్నమంట పెట్టుకుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నాయి, ఎక్కువ పడుతుంది. ఇక సరిపోతుంది. మనకు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా ఘాటు ఉంటాయి కదా. ఈ ఉల్లిగడ్డకు మాత్రం 2 టీ స్పూన్లు వేసిన. మీరు ఇంకా తినాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక కారము తినడానికి వేయండి. ఇక బాగా కారమే ఉండదు, మరి కొంచెం మీడియంగానే ఉంటుంది ఇది విషయం. ఇప్పుడు వాటర్ పోసుకుంది. తెలంగాణ రెసిపీ కదా, తెలంగాణ రెసిపీ. మన తెలంగాణ రెసిపీ అంటే ఉల్లిగడ్డ టేస్ట్. ఇది నోరుకు రుచైన కూర ఇది. చూపెట్టు, వాటర్ ఎన్ని పోస్తాను. మంచిగా ఉడకాలి. 1 గ్లాస్ పోస్తుంది, సరిపోతుంది. ఈ గ్లాస్ పోసింది. ఎక్కువనే మంట పెట్టుకోరు. ఇట్లా ఉండాలి. ఇప్పుడు నేనేమేస్తున్నా చూడండి. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 హాఫ్ టీ స్పూన్ వేయండి. హాఫ్ రుచి వస్తుంది, దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటా. దీంతో ఉడుకుతుంది అన్నట్టు. మనము ఇట్లా పచ్చి ఉండద్దు. ఇట్లా వేసేసుకోండి కొత్తిమీర. కాడలు వేయండి. టేస్ట్ మనకి ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం కాడలు ఉడికిపోతాయని నేను అట్లా వేస్తున్నా. ఇట్లా ఇంట్లో ఉడికితే కమ్మ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటా. కొద్దిసేపు అయినాక ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం ఎట్లా ఉడికింది అన్నట్టు. అన్నం మంట మీద ఉడకదు. ఇప్పుడు అన్నం అవుతుంది. మరి రైస్ పెట్టేస్తా. రైస్ కొంచెం ఉమ్మగిలాలి. ఇట్లా అంటే ఇట్లా కావాలి. అన్నం అంటూ ఉడికి చెప్తున్నా. 1 గ్లాస్ రైస్ పెట్టుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసేసుకోండి, కరెక్ట్ అవుతుంది అన్నం. ఎందుకంటే ఇక మనం కొంచెం పాత బియ్యం అయితేనే 2 గ్లాసులు పోసుకోండి. కొత్త బియ్యం అయితే 1 గ్లాస్ సగమే వాటర్ పోయండి. కొందరికి చెప్తున్నా. మనం కొత్త పెట్టుకుంటాం కదా. కొత్తలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాలం కొత్తలు కూడా పెట్టుకుంటాం. ఏంటంటే కూర అడుగు తెచ్చుకున్నాడు, కొత్త పెట్టుకున్నాడు, గుమ్మడికాయ వండుకున్నాడు ఆ రోజు. అట్లా మంచి గుమ్మడికాయ కర్రీ అడిగిర్రే మమ్మీ చేయమని. చేస్తా. మనలో కూడా ఉండదు కానీ చేస్తా, మళ్ళీ చేస్తా. అలా అడిగిందాక మళ్ళీ చేస్తా. ఇది విషయం. సరే, ఎట్లా వచ్చింది చూడు, ఇంత గ్లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఉడికినట్టు అది ఎంత కమ్మ ఉంటుంది. మనం రొట్టెలు తింటామా, జొన్న రొట్టెకి తింటామా, చపాతీకి తింటామా, మన ఇష్టం. ఇక మంచి ఫ్లేవర్ కూడా. జొన్న రొట్టెకి సూపర్, మక్క రొట్టెకి సూపర్, చపాతీకి సూపరే, అన్నంకి సూపరే. అంత మంచిగా ఉంటుంది. ఇక బంద్ చేసుకుంటున్నా. ఈ రకంగా టేస్ట్ లెవెల్ మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకోరు, గిట్లా దించుకోరు. ఇట్లా ఉన్నప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు దించుకోరు. మనం ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే మనం ఇట్లా కూడా కనుక్కోవచ్చు. కూరగాయలు ఉన్నా కానీ ఈ టేస్ట్ లెవెల్ అంత కమ్మ ఉంటుంది. వాసన వస్తుంది. ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిగడ్డ కర్రీ మేము చిన్న ఉన్నప్పటి నుండి చేస్తుంది మమ్మీ. అసలు ఓ లెవెల్ ఉంటుంది. ఇక సింపుల్గా అనుకుంటాం కానీ సింపుల్గానే టేస్ట్. కూరగాయలు ఉన్నా కూడా పక్కన పెట్టి ఇదే తినాలనిపిస్తుంది. అట్లా చేస్తుంది మమ్మీ, మంచిగా చేస్తుంది.
ఇంక ఇట్లా పులుసు పోసి కూడా వేస్తుండే. ఇక గుడ్లు ఉడకబెట్టేస్తుంది. గుడ్లు ఉడకబెట్టి పులుసు పోసి కూడా వేస్తుండే. వాటర్ పోసే ప్లేస్ లో పులుసు వద్దు, పులుసు వస్తుంది కొంచెం అట్లనే. అదే గ్లాస్ తోటి కొంచెం పలసగా వస్తుంది అట్లా. ఇట్లనే నాకు ఇష్టం ఉంటుండే. అల్కా వేసుకునే టేస్ట్ అల్కా కదమ్మా, టేస్ట్ అల్కా ఉండదు కానీ చేసుడు అల్కగా అందరం అల్కా వేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేవు, ఎట్లా కర్రీ అంటే మంచిగా పిల్లలకి అండి పెట్టచ్చు, ఎంత బాగుంటుంది. అవును, టేస్ట్ రొట్టెలకు కూడా మంచిగా ఉంటుంది. చపాతీకి అయితే సూపర్ రా, సూపర్. అన్నం మన నైట్ చపాతీ చేసుకుందాం. నైట్ కి చపాతీ. కొద్దిగా ఈ మధ్య రైస్ తగ్గిద్దాం అనుకుంటున్నాం, నైట్ చపాతీ తింటాం. డైట్ చేయాలనుకుంటున్నాం. కొద్దిగా డైట్ మెయింటైన్ చేయాలి. నేనైతే మమ్మీ ఫుడ్ తిని మంచిగా ఒక 2 kgs పెరిగిపోయినా. ఆ 2 kgs అవుతారమ్మా. నువ్వు అనుకుంటావు నైట్ వాళ్ళు ఎట్లా అవుతారు, అంతే అంటావా? నువ్వు తినకుంటే కూడా అవుతావు. వాటర్ తాగితే లావ్ అయిపోతాను అట్లున్నది జీన్స్. నేను చూస్తలేమో తింటున్నావు అంటదేమన్నా అంటే అదే విషయం. అయ్యో మంచిగా అసలు కలుపుతుంటేనే ఫ్లేవర్ ఇట్లా వస్తుంది. వావ్, మంచిగా ఫ్లేవర్ వస్తుంది మమ్మీ. మరి అట్లుంటది మనది తెలంగాణ వంట. చేసుకుంటే మీరు ఫిదా అవుతారు. ఇదనే మరి మస్తుంది. నేనైతే ఫిదా అయిపోయినా. వాళ్ళు చేసుకుంటేనే అన్ని అట్లుంటేనే ఇట్లా చెప్తాం. ఇట్లనే మంచిగా లేకపోతే మీకు వీడియోనే ఇయ్య. మస్తు టేస్ట్ ఉంది అసలు. ఒక్క బుక్క తిన్నాను, 4 బుక్కలు తింటాం. నోరు మంచిగా లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుకోరు ఏ కర్రీ నచ్చది. టేస్ట్ వస్తుంది, కమ్మ వస్తుంది. ఆనియన్ బాగా ఉడికియకూరి, అట్లా కొద్దిగా క్రిస్పీ ఉంటేనే బాగుంటది. బాగా ఉడికియద్దు, కొంచెం మెత్తబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మెత్తబడకపోతే అది బాగా గొలిచామనుకో తీయతనం వస్తుంది. అది కూడా చెప్తున్నాను. ఎర్రగా గొలిస్తే కొంచెం వైట్ ఉన్నప్పుడే మనం అన్ని వేసుకోవాలి. అదిరిపోయింది టేస్ట్. మస్తుంది. అంటే కొద్దిగా తెలంగాణ వంటలు అంటే స్పైసీగానే ఉంటాయి. ఇప్పుడు చల్లగా వాతావరణానికి గొంతుకు మంచిగా అంత మంచిగా ఉల్లిగడ్డ మంచిగా అరుగుతుంది. లాలజలం వస్తుంది తింటుంటేనే. అంత కమ్మ ఉంది అసలు. ఇక వేరే లెవెల్. ఇక మీరు చేసుకుంటేనే మీకు తెలుస్తుంది, మీ ఫిదా అవుతారు చేసుకొని. ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పుర్రి మాకు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఇటువంటి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. ఉల్లిగడ్డకి అట్లా చెప్తున్నావు అనుకుంటారమ్మా, ఉల్లిగడ్డకి అట్లా చెప్తున్నావు అనుకో. ఉల్లిగడ్డ మీరు వేసుకుంటే నాకంటే ఎక్కువ చెప్తారు, మీరు ఇంకెక్కువ చెప్తారు.